హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. గత 2-3 రోజుల నుంచి కూడా మనం చూసుకున్నా కూడా సోషల్ మీడియాలో కొండా సురేఖ గారి పైన తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఏంటంటే మంత్రి అయ్యి కూడా ఇంగ్లీష్ రావట్లేదు అది అని చెప్పి ఓ పెద్ద అడ్డగోలు తమ్నేళ్లు పెట్టి సో కాల్డ్ మీడియా ఛానల్స్ ఎవరైతే నడిపిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అది వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇష్టం ఉన్నట్టుగా తమ్నేల్స్ పెట్టి ఏవో ఎమోజీస్ పెట్టి వైరల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టాపిక్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇదేదో పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నది కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొంతమంది ప్రజా నాయకులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు గట్టి సమాధానం చెప్పిండ్రు. మీడియా ఛానల్స్ కి అపోజిషన్ వాళ్ళకు కూడా గట్టి సమాధానాలు ఇచ్చిండ్రు. ఇట్లాంటి వార్తలు ఎవరైనా స్ప్రెడ్ చేసినా ఏదైనా చేసినా కూడా అసలు మంచిగా ఉండదని. ఎందుకంటే వీళ్ళు అధికారులు కాదండి, వీళ్ళు నాయకులు. వీళ్ళకు తెలుగు వస్తే సరిపోతుంది, ఇంగ్లీష్ హిందీ రావాల్సిన అవసరం లేదు. నిజంగా అక్కడ మంత్రి గారు ఇంగ్లీష్లో మాట్లాడడం ఎందుకు అంటే అక్కడ వచ్చిన మన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాట్లాడుకోవాలని చెప్పి ట్రై చేసిండ్రు. కానీ అక్కడ తెలుగులో మాట్లాడినా అక్కడ వాళ్ళకు ట్రాన్స్లేటర్స్ ఉంటారు, లేదా వాళ్ళకి ఇచ్చిన అధికారులు ఎవరైతే టీమ్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. కానీ అక్కడ కొండా సురేఖ గారు ట్రై చేసిండ్రు. దాన్ని పెద్ద ఈ మీడియా ఛానల్లో వీళ్ళందరూ ఏం చేసిండ్రు, తమ్నేలు చూడండి ఎట్లా పెట్టిండ్రు. కొండా సురేఖ ఇంగ్లీష్ స్పీచ్ అని పెట్టి ఎమోజీలు పెట్టడం జరిగింది. ఇంతగానం చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అదే అంటున్నా, నాయకులకు భాషల గురించి అవసరం లేదు. మరి సరే, మరి ఈ రోజు కొండా సురేఖ గారి గురించి ఇట్లా మాట్లాడిండ్రు కదా, ఇంతమంది మీడియా ఛానల్ ఓ పెద్ద దీన్ని ఏదో తప్పు పడుతున్నారు. ఇంకా ఆ రోజు కొండా సురేఖ గారు మాట్లాడిన మాటల్ని కూడా వీళ్ళు చాలా తప్పు పట్టి నెగిటివ్. ఏంటంటే చెడు ఎప్పుడైనా కూడా తీయగా ఉంటుంది. అది ఏంటంటే ఏదైనా వెంటనే వినేస్తారు, జనాలు కూడా నమ్మేస్తారు చెడుని. కానీ ఆ మంచి అది కరెక్టా కాదా అని తెలుసుకునే లోపే అక్కడ డ్యామేజ్ జరిగిపోతుంది. ఇక డ్యామేజ్ జరిగినాక వీళ్ళకు ఎంత తెలిసి వస్తే ఏం లాభం. ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా కొంచెం సోయ అనేది ఉండాలి కదా, అది ఎట్లా దారి తీస్తుంది ఏందనేది. ఇప్పుడు కొండా సురేఖ గారి పైన ఇట్లా చేసిండ్రు. సరే, నేను ఇంకొక ముచ్చట చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా. ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీలో సీతక్క గారి పైన కూడా మీకు హిందీ అర్థం కాకపోతే పోయి నేర్చుకోండి అని చెప్పి మాట్లాడినప్పుడు ఎవరు కూడా స్పందించాలి. మళ్ళా అప్పుడు కూడా ఎవరు స్పందించాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ బీసీ మహిళలు వీళ్ళందరి పైన ఇట్లా వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అరాచకాలు చేస్తుంటే, వాళ్ళపైన ఇట్లా చేస్తుంటే ఎవరు కూడా మాట్లాడడం లేదు. అసలు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కానివ్వండి వాళ్ళు ఎవరు కూడా స్పందిస్తలే. నాకు అసలు అది చాలా విచిత్రం అనిపిస్తుంది. సీతక్కకు సంబంధించిన అప్పుడు కూడా ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు కూడా నేటి రాత్రియే రాసింది అక్బరుద్దీన్ ఓవైసీ గారు, మీరు ఎట్లా అంటారు, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుగే ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. ఈ మిగతా లాంగ్వేజెస్ హిందీ ఇంగ్లీష్ ఇవన్నీ ఏంటంటే మనకు జస్ట్ స్కిల్స్ కోసమే. ఆడ అసెంబ్లీలో మీరు లైవ్ చూసేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అందరికీ కూడా ముస్లింలకు కూడా తెలుగు వస్తుంది. మీ ఒక్కరికే రాకపోవడం ఏమైందో నాకైతే అర్థం కాదు. మీ ఒక్కరికి హిందీ వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు తెలంగాణలో ఉన్నప్పుడు మీకు తెలుగు రాకపోవడం చాలా విచిత్రం. మా తెలుగు రాష్ట్రాలలో మేము వండుకుంటూ మేము హిందీ ఎందుకు మాట్లాడతామండి? మళ్ళీ దీన్ని అదే అంటున్నా కదా. ఇక సో కాల్డ్ కొంతమంది మీడియా ఛానల్స్ ఏంటంటే వీళ్ళకు ఇంగ్లీషు రాదు, తెలుగు కూడా రాదు అనుకోవాలి కావచ్చు. చూడండి, పెదాలను టార్గెట్ చేసిన చిట్ ఫండ్ కంపెనీలు అంట. అది యాక్చువల్లీ పేదలు, కానీ పెదాలను టార్గెట్ చేసిన అని చెప్పి ఉన్నారు. ఇగో అది యాక్చువల్లీ ఒక చాలా శాటిలైట్ ఛానల్. అది వాళ్ళు కూడా అట్లా పెట్టి ఇక వాళ్ళే ఇట్లాంటి వార్తలు రాస్తా అంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? అధికారులకు వస్తే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు జనాలలో ఉంటారు, జనాలతోని నడుస్తారు, జనాల బాధలు జనాలందరూ ఇప్పుడు గ్రామాలలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా ఇంగ్లీష్లో చెప్పారు కదా, వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే కొండా సురేఖ గారు ఒక ముచ్చట మాట్లాడిండ్రు. ఏంటిదంటే కంపెనీస్లో ఉన్న వీళ్ళందరూ ఎన్ఆర్ఐస్ కానివ్వండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గ్రామాలను డెవలప్ చేయండి అని చెప్పి మాట్లాడితే, అంటే ఇప్పుడు కొండా సురేఖ గారు అక్కడ ఒక స్కూల్ని డెవలప్ చేయించినాను, వాళ్ళు ఏదో ఇట్లా ఇస్తాము సో అండ్ సో అని చెప్పి దాన్ని వీళ్ళు మీడియా ఛానల్ వీళ్ళందరూ ఏం చేసిందంటే మంచినంతా పక్కన పెట్టి చెడునంతా ఒక వీడియో లెక్క చేసి దాన్ని వైరల్ చేస్తున్నారు. అగో మంత్రులు కమిషన్లు తీసుకుంటారు, మంత్రులు ఇట్లా చేస్తారని చెప్పి వీళ్ళు వైరల్ చేస్తున్నారు. అదే అంటున్నా, ఏది ఇలా అబద్ధం వీడియోస్ కానీ ఏదైనా ఉన్నాయో వెంటనే ఇట్లా జనాలకు తీయగా ఉంటాయి కాబట్టి నమ్మేస్తారు ఇటు పుట్టిగానే. అది ఎంతవరకు నిజం ఏందనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ఇష్యూస్ అనే కాదు, ఇప్పుడు మనకు దేశంలో చూసుకున్నట్టు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ నడుస్తుంది. ఆడ కూడా ఏది నిజమో ఏది అబద్ధం అని తెలియక ముందే ప్రతి ఒక్కరు కూడా ఇష్టం ఉన్నట్టు తమ్నెల్ వేసేసుకుంటున్నారు, వైరల్ చేసేసుకుంటున్నారు. కానీ దానివల్ల ఎంత ఎఫెక్టివ్ అవుతుంది అనేది ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అది నిజమని తెలిసే లోపే ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ జరిగిపోతున్నది.
మరి సోకాల్డ్ మీడియా ఛానల్స్ కూడా ఎవరు నడిపిస్తున్నారంటే ఇక ప్రతి ఒక్కరికి తెలిసిందే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బీసీ మినిస్టర్లు అప్పుడు సీతక్క మన అదే అంటున్నారు కదా, బీసీలను బడుగులనే టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. అదే కేసీఆర్ గారు చూడండి, అప్పుడు బుడిగ శోభ కానివ్వండి, జగదీశ్వర్ రెడ్డి గారి పైన అప్పుడు మీడియా వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కథనాలు రాస్తే మంచిగా గట్టిగా కౌంటర్ ఇచ్చింది వాళ్ళందరికీ కూడా. వాళ్ళందరి పైన కూడా కేసులు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు మంచిగా కాపాడుకున్నారు వాళ్ళ నాయకులను. కానీ కాంగ్రెస్లో అది ఏందో అసలు ఇప్పటికి కూడా అర్థం కాదు. అరే మీ పార్టీలో ఉన్న మినిస్టర్ల పైన ఇట్లాంటి కథనాలు వార్తలు వస్తున్నప్పుడు ఎవరు కూడా స్పందించడం లేదు. అక్కడ అసలు తప్పు నిజంగా లేదు ఎవరిది కూడా. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ఎప్పుడైతే సీతక్క గారి పైన అట్లా మాట్లాడిండో అక్కడ సీతక్కది 100% తప్పేం లేదా. అక్బరుద్దీన్ గారు అసెంబ్లీలో సీతక్క పైన ఆ మాట అన్నప్పుడు ఎవరు స్పందించలేదు. ఇప్పుడు కొండా సురేఖ పైన ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు కూడా ఎవరు స్పందిస్తలేరు. అరే అసలు విచిత్రం అనిపిస్తుంది నిజంగా. అంటే బడుగులు లేదా బీసీలు అని ఇట్లా చేస్తున్నారా, నాయకులు ఎవరు కూడా స్పందిస్తలేరు. ఇదే అసలు చాలా విచిత్రం అనిపిస్తుంది. అప్పుడు గట్టి కౌంటర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. పెద్దబాల శిక్ష పంపిస్తాము, తెలుగు నేర్చుకోండి అక్బరుద్దీన్ గారు, ఇక్కడ మీ హిందీ ఎవరికి అర్థం కాదని చెప్పి కూడా నేటి రాత్రే చెప్పడం జరిగింది. బీసీ మహిళ మంత్రి సురేఖ అంటే అంత చిన్న చూప? మంత్రి కొండా సురేఖపై ట్రోల్ను కాంగ్రెస్ నాయకులు ఖండించారా? ఆమెకు అండగా నిలవరా? మంత్రి కొండా సురేఖకు ఇంగ్లీష్ రాకపోతే తప్ప? ప్రజాసేవ చేసేవారికి ఇంగ్లీష్తో పని లేదు. ప్రజా సమస్యలు తెలిస్తే చాలు, ప్రజలకు మేలైన మెరుగైన సేవలు అందిస్తే చాలు, తెలుగులో మాట్లాడడం వస్తే చాలు, తెలంగాణలో తెలుగు తెలిస్తే చాలు, అందరికీ ఇంగ్లీష్ రావాలని రూల్ ఉందా? ఇంకోటి ఏంటంటే ఒకటి ఇంటర్నేషనల్లో ఒక వీడియో ఉంటుంది. ఏంటంటే వాళ్ళకు అసెంబ్లీలో అంటే వాళ్ళ ఒక మీటింగ్లో ఒక ఎంపీ వాళ్ళ భాషకు సంబంధించి ఒక పాట పాడడం జరుగుతుంది. అది చాలా అంటే చాలా వైరల్ అయింది వీడియో. అంటే వాళ్ళ భాషను వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారు అనేది అర్థమవుతుంది ఆడ. ఇక్కడ కూడా అదే, ప్రజల సమస్యలు తెలిస్తే చాలు, ఇంగ్లీష్ రావాల్సిన రూల్ ఏమీ లేదు. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. గతంలో బొడిగ శోభ విషయంలో కేసీఆర్ బుద్ధిహీనులను చెడుగుడు ఆడుకోలేదా? మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని గౌరవం కేసీఆర్ కాపాడలేదా? మీడియాలో సోకాల్డ్ సీనియర్లలో ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చు? అక్షర దోషాలు లేకుండా తెలుగు కూడా రాని వాళ్ళే ఎక్కువ. ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు, కానీ ఎవరు కూడా 100%గా ప్యూర్ ఇంగ్లీష్ కానివ్వండి అంత మంచిగా ఎవరు కూడా మాట్లాడలేరు. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మనం ఎంత ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం ఏందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఇక్కడ ఎంతసేపు వీళ్ళని డ్యామేజ్ చేయాలి, అరే దొరికిండ్రు కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా థంబ్నెయిల్ వేసుకుంటూ అడ్డగోలుగా ఎమోజీలు పెట్టుకుంటూ ఎంతసేపు ట్రోల్ చేయడమే కానీ వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, ఎంత పని చేస్తున్నారు ఏందనే దానిపైన ఎవరు మాట్లాడారు. మళ్ళా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పుకోలేకపోతున్నారు. విమర్శకు వివాదానికి తేడా ఉంటుంది. ప్రతి విషయాన్ని విమర్శించవచ్చు, కానీ ప్రతి విషయాన్ని వివాదం చేయొద్దు. కానీ సోషల్ మీడియా యుగంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండానే అన్ని విషయాల మీద వివాదాలు ముసురుకుంటున్నాయి. అదే అంటున్నా కదా, ఏంటంటే విషయాలను మనం విమర్శించాలంటే విమర్శించుకోవచ్చు, కానీ ప్రతి దాన్ని వివాదాన్ని చేయాలంటే సోషల్ మీడియాలో ఇప్పుడు అదే ఉన్నది. ఏదంటే చిన్న ఇష్యూని పట్టుకొని కూడా పెద్ద వివాదం చేసేస్తున్నారు. అసలు దాంతో వచ్చేది లేదు, పోయేది లేదు. అది ఎంతవరకు యూజ్ ఉంది, ఎంతవరకు ఏందనేది కూడా ఆలోచించుకోవాలి. అరే మీకు ఎవరో సో అండ్ సో ఎక్స్ పార్టీ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి అవసరం లేని విషయాలు, పనికి మాలిన విషయాల పైన కూడా మీరు టైం వేస్ట్ చేసుకోవడం అనవసరమైన విషయాలు. అసలు అరే అవసరమైన ప్రజలకు సంబంధించిన దాంట్లో ఏవైనా తప్పులు చేస్తే ప్రశ్నించండి, వీళ్ళు మంత్రులు ఏదైనా పని చేయకపోతే ప్రశ్నించండి. అంతేగాని ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, గివ్వ ముచ్చట్లు. ఇక రాష్ట్రంలో ఏం సమస్యలే లేనట్లు చేస్తారు. ఎవరు ఏం మాట్లాడినా తప్పులు తీస్తున్నారు. తప్పులు దొరికితే ఎవరైనా ఎక్కడైనా మాట్లాడొచ్చు, కానీ రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం లేకుండానే సోషల్ మీడియా మూలంగా వివాదాలు ఉధృతమవుతున్నాయి. ఒక రకంగా నాయకులకు కంటి మీద కొనుగు లేకుండా చేస్తున్నాయి. నాయకులు ఎంత చిత్తశుద్ధితో మాట్లాడినా పేడార్థాలు తీస్తున్నారు, వివాదాలకు కేంద్రం చేస్తున్నారు. అదే ఇప్పుడు ఇబ్బందికరమైపోయింది. ప్రజలు కూడా ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోకునే ఆలోచన చేయడం లేదు. అబద్ధం అంతా అందంగా అల్లుతున్నారు. అదే అంటున్నా కదా, మొన్న మంత్రి గారు మాట్లాడిన విషయం ఏదైతే ఉందో దాంట్లో మంచిని పక్కన పడేసేసి దాన్ని కొంచెం మిక్సింగ్ చేసి అగో ఇట్లా మాట్లాడింది కొండా సురేఖ అని చెప్పి దాన్ని వైరల్ చేయడం జరిగింది. కానీ దాంట్లో ఎంతవరకు మంచి ఉంది ఏందనేది ప్రజలు గ్రహించే లోపే ఈ సోషల్ మీడియా వల్ల ఏజ్ డ్యామేజ్ అయితే జరగాలో అది జరిగిపోయింది. ఇది అర్థం చేసుకోవాలి. అదే అంటున్నా, దేన్ని విమర్శించాలో దేన్ని వివాదం చేయాలో వీళ్ళకి తెలియడం లేదు. చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు దేన్ని పడితే దాన్ని వైరల్ చేసి పడేసి
తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన ఓ వ్యాఖ్యల్లో పరమార్థం పక్కన పడేశారు. ఆమె గొప్పదనం మరుగును పడేశారు. సమాజం కోసం ఆమె చేపట్టిన మాటలను వక్రీకరించారు. గతంలో పనుల విషయంలో జరిగిన వాటిని ఆమె ఆటంకించారు. కానీ ప్రజాప్రభుత్వంలో అలాంటివి లేవని, నిజాయితీ ఉందని ఆమె మాటల్లోని అంతరార్థం. కానీ ఆమె మాటలను పూర్తిగా వక్రీకరించారు. మంత్రులు తప్పులు చేస్తున్నారన్న భావన వచ్చేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అదే అంటున్నా కదా, అక్కడ కొండా సురేఖ గారు మాట్లాడింది ఒక ముచ్చట అయితే, ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేసిందంటే మంత్రులందరూ కూడా కమిషన్లు తీసుకుంటారని చెప్పి అట్లే ఆ మీనింగ్ వచ్చేలా దాన్ని క్రియేట్ చేసి వాళ్ళు వైరల్ చేయడం జరిగింది. ప్రజాసేవ చేసే వారికి ప్రజల కష్టాలు తెలియజేసే వారధిగా ఉండాలి. ప్రజల మేలు కోసం పనిచేయాలి. అంతే తప్ప ప్రజాసేవ చేసే వారిపై లేనిపోనివి వార్తలు రాస్తూ పోతే ప్రజలకు మీడియాతోనే తీరని అన్యాయం చేసినట్లు అవుతుంది. అదే అంటున్నాం. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది అనవసరమైన ఇష్యూ. కొండా సురేఖ గారి పైన ఇలా చేయడం అనేది తప్పు. ఎందుకంటే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలిస్తే చాలు. వాటిని ఎలా తీర్చాలి ఏందనేది మళ్ళీ వీళ్ళు అధికారులకు చెప్తే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఏదో వీళ్ళకి 100% ఇంగ్లీష్ రావాలి, హిందీ రావాలి అనే అవసరం లేదు. ఎందుకంటే మీడియా వల్ల ప్రజలకు డ్యామేజ్ జరిగితే అది ఎంతవరకు పోతుందో అర్థం చేసుకోండి. ఒకటి ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా కూడా నేటి రాత్రి కాంగ్రెస్లో మన బీసీ మినిస్టర్ గారి పైన కానివ్వండి, సీతక్క గారి పైన కానివ్వండి, ఇష్యూస్ ఏదైనా కూడా నేటి రాత్రే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంతవరకు ఏది వాస్తవమో ఏది అవసరమైన ఇష్యూ ఉందో దానిపైనే మాట్లాడండి. ప్రజలకు కూడా అప్పుడే కొంచెం మేలు జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమైనా పని చేస్తలేరా అంటే దానిపైన మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. కానీ అట్లాంటివి కాకుండా ఇట్లాంటి ఇష్యూస్ పైన అనవసరంగా సోషల్ మీడియా మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి, అనవసరంగా మీరు కూడా ఇరకాటంలో పడకండి. ఇప్పుడు ఎవరైతే ఇలాంటి వీడియోలు చేసి తమ్నేళ్ళు పెట్టి వైరల్ చేసిన వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చూస్తున్నారు. అలాంటప్పుడే వాళ్ళకు కూడా కొంచెం ఏది మంచో ఏది చెడు ఎట్లా స్ప్రెడ్ చేయాలి, ఎట్లా వైరల్ చేయాలి అనేది కూడా అర్థమవుతుంది.